ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడని వాక్యం చెబుతుంది. కేవలం ఆయన ఒక ప్రాంతానికి, ఒక మతానికి, ఒక కులానికి, దేశానికి, తెగకు చెందినవాడు కాదండి. ఈ లోకంలో జీవించే ప్రతి మానవునికి ఆయన దేవుడే. అయితే ఈనాడు మనమే రకరకాల మతాలను, దేవుళ్లను సృష్టించుకొని సృష్టికర్త అయిన నిజ దేవుని మరచిపోయి సృష్టమును పూజిస్తున్నాము. జీవము లేని వాటికి నమస్కరిస్తున్నాము. మరణించి సమాధిలో ఉండిపోయిన వారినే దేవుళ్ళుగా, దేవతలుగా కొలుస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే దేవుడు జీవము గలవాడు, మరణించి తిరిగి లేచినవాడు, చూచే కన్నులు, వినే చెవులు గలవాడండి. మన పరిస్థితులను నిత్యము గమనించేవాడు, మన ప్రార్థనలు ఆలకించి మనకు గొప్ప సహాయం అందించే శక్తి గలవాడు. తనకు ఎవరైతే విశ్వాసంతో మొరపెడతారో వారికి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే సమర్థుడండి. ఈనాడు చాలా మందికి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో తెలియక దేవునిని ఏమీ అడగలేకపోతున్నారు. ప్రార్థన నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా వారికి లేదు. కాబట్టే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు. ప్రియ విశ్వాసి, ఒకవేళ నువ్వు ప్రార్థించినా దేవుడు నాకిస్తాడో లేదో అని సందేహిస్తూ ప్రార్థిస్తున్నావేమో. దేవుని శక్తిని నమ్మలేని అపనమ్మకస్తురాలిగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని దృష్టికి భక్తిహీనులుగా, అవిశ్వాసులుగా నడుచుకునేవారు ఎంతో మంది ఉంటున్నారు. తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు. కాబట్టే దేవుని యొద్దకు రాలేకపోతున్నారండి. ఆయనకు ప్రార్థించక, దేవునిని అడగక ఏమీ పొందుకోలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతికితే, ఆయన మాట వింటూ ఆయనకిష్టుడిగా, ఇష్టురాలిగా జీవిస్తే దేవుడు నీ పక్షమున ఉంటాడు. నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆనాడు దావీదు కుమారుడైన సొలొమోను తన తండ్రి నడిచినట్లుగా దేవుని మార్గంలో చక్కగా నడిచాడు. భయభక్తులతో ఆయనను సేవించాడు. కాబట్టే రాజుగా చెయ్యబడినాడండి. దేవా, ఈ ప్రజలను, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలయ్యా అని విశ్వాసంతో కుమారుడు ప్రార్థించినప్పుడు దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను అనుగ్రహించినాడు. వాస్తవానికి సొలొమోను వీటిని అడగలేదండి. దేవుడే అత్యధికంగా దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని దృష్టికి నీతిమంతునిగా, నీతిమంతురాలిగా జీవించే నీ పట్ల ఆయన గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడండి. ఆ దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఈవులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కానివి ఆయన నీకిస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వేదో చిన్న ఉద్యోగం దొరికితే చాలు, చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికితే చాలు, చిన్న సంఘం ఉంటే చాలు, కాస్త ఉన్నతంగా జీవిస్తే చాలని ప్రార్థిస్తున్నావేమో. కానీ నీ దేవుడు నిన్ను అత్యున్నతంగా హెచ్చించాలని, అనేకులకు నిన్ను మహిమకరంగా ఉంచాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. రెండంతల దీవెనలు నీ కుటుంబంలో కుమ్మరించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో, కానీ నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది అంతలంతలుగా అభివృద్ధి చెందుతుందండి. ప్రియ సహోదరి సహోదరుడా, మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు. ఆ దేవుని ఊహలు మన ఊహల వంటివి కావండి. అత్యున్నతమైనవి, ఆకాశమంత గొప్పవి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నువ్వు కూడా దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలిగా జీవించితే, ఆయన యందు భయం భక్తి కలిగి ఉంటే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీ కొరతలను, కొదువలను తీరుస్తాడు. ప్రతి కష్టం నుండి, బాధ నుండి నిన్ను విడిపిస్తాడండి.
మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు చేసే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది, ఏ మనుషునికి లేదు. ఈ దినము నుండి శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ కార్యముల యందు ఆసక్తి కలిగి జీవించుదాము. నిత్యము ఆ దేవునికి మొరపెడదాము. మనల్ని మనం తగ్గించుకొని దీనులంగా ఆయన పాదాల మీద పడి ఆ దేవునినే గనపరచుదాము. నిత్యము ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఆశ్రయించే వారిమిగా ఉందాము. ఈనాడు నీకొచ్చిన శ్రమలను చూచి నువ్వు అధైర్యపడొద్దు. అవి నీకు మహిమకరములే గాని హాని చేసేవి ఎంత మాత్రం కావండి. నీ ఊహకు మించిన కార్యాలు నీ జీవితంలో చెయ్యబోతున్నాడు ఆ దేవుడు. ఎప్పుడంటే విశ్వాసంతో నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, నమ్మకంతో ఆ దేవుని గొప్ప సహాయాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడు నీ జీవితంలో తప్పకుండా మేళ్ళు ఉపకారములు జరిగిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ప్రార్థనలో ఏమైతే అడుగుతున్నావో, వేటినైతే దేవుని యొద్ద నుండి పొందుకోవాలని విశ్వాసంతో మొరపెడుతున్నావో వాటన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈనాడు నీ జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యం అవుతుందంటే నువ్వు ఎంత మాత్రం అధైర్యపడొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే ఆలస్యము వెనుక నీ దేవుడు నీ కొరకు అద్భుతాన్ని దాచి ఉంచాడు. తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి నీ కార్యాల కొరకు, నీ జీవితంలో మేలుల కొరకు దేవునికి మొరపెట్టు. సమయమందును అసమయమందును ఆయన సహాయాన్ని వేడుకో. తప్పకుండా ఆ దేవాది దేవుడు, ఆ కృపగల తండ్రి, ఆ శక్తిగల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఊహించలేనన్ని గొప్ప మేలుల చేత నీ హృదయాన్ని తృప్తిపరుచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినము, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి, సంరక్షించినారు, కాపాడినారు దేవా. అయ్యా, మా పట్ల ఎన్నో మేలులు చేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు దేవా. మా ప్రయాణాలలో కూడా చక్కని క్షేమాన్నిచ్చి భద్రపరిచిన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ గొప్ప వాగ్దానాన్ని మా అందరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఈ సమయాన తండ్రి, ప్రతి బిడ్డ మీ వైపే చూస్తుండగా, మీకే మొరుపెడుతుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీరు మాత్రమే శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడవు తండ్రి. ఎందరైతే మీ అందు భయం భక్తి కలిగి మీ మార్గంలో నడిచే వారిగా ఉంటారో అట్టి వారిని ఉన్నతంగా దీవించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము మీకు ఇష్టలంగా, మీ దృష్టికి నీతిమంతులంగా, నమ్మకస్తులంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపనమ్మకస్తులంగా, సందేహించే వారిమిగా మేముండకుండా మీ యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకునే విశ్వాసులంగా, నిరీక్షణ కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా స్థితిగతులన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మా కుటుంబ పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. అయ్యా, మా అక్కరలు, కొరతలు సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి వాటన్నిటి విషయమై మీ వైపే చూస్తున్నాం దేవా. మీరు మాత్రమే అద్భుతాలు చేస్తారని, మీరు మాత్రమే మా ఎడల ఆశ్చర్య కార్యాలను జరిగిస్తారని ఆశతో మీ వైపు చూస్తుండగా, మీకే మొరుపెడుతుండగా, మిమ్మునే ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా మొరలను ఈ సమయాన మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికమైన ఈవులను అనుగ్రహించే దేవుడో తండ్రి. ఆశ్చర్య కార్యాలను మా జీవితంలో జరిగించే దేవుడో ప్రవ్వా. మీ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు, మీ బలాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డల కోరికలను తీర్చే దేవుడోగా, వారి హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడోగా, వారు ఆశించినవి వారికి అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, నమ్మకమైన దేవునిగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సాతానుని, కష్టాలను, శ్రమలను జయించే కృపనిచ్చిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు
దేవా. ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు మీ బిడ్డలుగా జీవించినప్పటికీ లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా. సాతాను అపవాది వలలో చిక్కుకుంటున్నారు దేవా. దయచేసి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, రక్షించండి దేవా. అయ్యా, మీకు సంబంధించిన బిడ్డలందరూ లోకానికి వేరయ్యుండి పరిశుద్ధంగా జీవించే కృపను అనుగ్రహించండి దేవా. నిత్యము మీ సన్నిధిలో అంటుకట్టుకుని జీవించే బిడ్డలుగా, నిత్యము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. లోకాన్ని జయించే కృపనిచ్చారు దేవా. కష్టాలను తట్టుకునే కృపనిచ్చారు తండ్రి. ప్రతి పరిస్థితిలో గొప్ప ధైర్యంతో ఉండే భాగ్యాన్నిచ్చారు దేవా. అయ్యా, గొప్ప మేలులు ఉపకారములు చేసే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. మీరే వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహించమని, నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా, సంతానం కలగక ఎంతో మంది భార్యాభర్తలు ఎంతగానో బాధపడుతున్నారు దేవా. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. రకరకాల టెస్టులు చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు, కానీ ఎటువంటి ఫలితం లేని వారిగా దుఃఖిస్తున్నారు దేవా. ఆర్థికంగా నష్టపోతున్నారు తండ్రి, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. దయచేసి ఈ సమయాన సంతానం లేని బిడ్డలందరినీ మీ చేతిలో పెడుతున్నాం దేవా. అయ్యా, మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా కృప చూపించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సమయంలో వచ్చే రోగాల నుండి, వ్యాధుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి, సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. చిన్న బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు, రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. దుష్టు నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీ పరిచర్య చేసే మనసుని వారికి దయచేయండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి మాట విని వారికి లోబడి నడుచుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అలాగే దేవా, ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి క్షేమాన్ని, భద్రతనివ్వండి దేవా. రాకపోకల్లో తోడయ్యుండండి, బిడ్డల్ని కాపాడండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసుకునే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు తండ్రి, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల మేలు చేయమని, గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. దుష్టు నుంచి, అపవాదు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, అల్లర్లు, కలహాలు తొలగించండి. అయ్యా, మీ యందు భయం, భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున దేవా, ఎంతో మంది బిడ్డలు పరీక్ష రాయడానికి వెళ్తుండగా మీరే తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీ రక్షణ, కాపుదల, భద్రతను వారికి అనుగ్రహించండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా.
పరీక్ష హాలుకు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు వెళ్లే మార్గాలను మీరు సరళం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అస్వస్థతతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. ఈనాడు పరీక్షలంటే భయపడుతున్న బిడ్డలలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. వారిని గొప్ప ధైర్యంతో నింపండి దేవా. ప్రతి బిడ్డ మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి. ఎండ తీవ్రత నుంచి నీ బిడ్డల్ని కాపాడండి అయ్యా. క్షేమాన్ని భద్రతను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పరీక్షలు రాస్తుండగా మీరే కావలసిన జ్ఞానం దయచేయండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను అనుగ్రహించండి. బిడ్డలు ఏవైతే చదువుతూ వచ్చారో వాటన్నిటిని గుర్తుంచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరికీ తెలివిని, వివేకాన్ని, జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని ధారాళంగా అనుగ్రహించండి దేవా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. బలాన్ని, శక్తిని, దీర్ఘాయుష్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. సంఘాలను దీవించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. సంఘంలో అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి నడిపించండి అయ్యా. మీరే క్షేమాన్ని, భద్రతను, జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలు మీరు కాపాడండి. ఎందరైతే రక్షణ సువార్తను వింటూ వస్తున్నారో అందరూ రక్షణ మారు మనసు పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు భయపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, వ్యాధి రోగాలతో లేవలేని స్థితిలో ఉంటున్నారో, పడకలకే పరిమితమై జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు తండ్రి. ఎవరైతే దేవా మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలలో మీ జీవాన్ని నింపండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈ విధంగా ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుంచి ప్రతి బిడ్డను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ఉద్యోగంలో మేలు చెయ్యండి దేవా. వ్యాపారంలో అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. వారి చేతి పనిని, వారి కష్టాన్ని మీరు దీవించమని, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలుంచండి. మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.